వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకు స్వాగతం. ఖరీఫ్లో శనగ సాగు చేసిన రైతులు, రబీలో ఇప్పటికే శనగ సాగు చేసిన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీల్లో శనగలు కొనే దిక్కు లేక కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 94,500 టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకుంది. ఈ రోజు నుంచే శనగల కొనుగోలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. సీఎం యాప్లో రైతులు నమోదు చేసుకుని వెంటనే వారి యొక్క పంటని అమ్ముకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. పంటను అమ్ముకున్న 15 రోజుల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు పడేలాగా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ధాన్యం అమ్ముకున్న రైతులకు ఎలాగో 24 గంటల్లో వారి ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయి. శనగ రైతులు కూడా కనీసం 2 రోజుల్లో అన్న వారి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. రబీలో పెద్ద ఎత్తున శనగ సాగు అయింది. 3,25,000 హెక్టార్లలో శనగ సాగు అయింది. ప్రకాశం జిల్లాతో పాటు కర్నూలులో కూడా పెద్ద ఎత్తున ఈ పంట సాగు చేశారు. దాదాపుగా 3,77,000 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 1,00,000 టన్నుల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతాదంతా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్లో కూడా పెట్టే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో క్వింటా శనగలు ఏ ధరకు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తా ఉన్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.